ఇవాళ మనం చందమామ కథల నుండి మరొక అట్టమీది బొమ్మ గురించి తెలుసుకుందాం. ఒక రోజున ద్రోణాచార్యులు తన శిష్యులైన కురుపాండవులను వెంటపెట్టుకొని గంగా నదీ తీరానికి వెళుతున్నాడు. దారిలో ఒక అశ్వత్థ వృక్షం కనిపించింది. వెంటనే ఆయన అర్జునుణ్ణి పిలిచి, ఇవాళ నేను అభ్యంగనం చేద్దామనుకుంటున్నాను, నూనె సున్నిపిండి తెచ్చిపెట్టుమంటూ అతనిని పని మీద పంపించాడు. అర్జునుడు వెళ్ళగానే ద్రోణుడు దుర్యోధనుని పిలిచి, నాయన, నీకొక కొత్త విద్య చెబుతాను, నేర్చుకోమని అంటూ రావి చెట్టు కింద చక్రం వేసి మంత్రరహస్యం చెప్పి ఆ వృక్షానికి బాణం వేసి కొట్టమన్నాడు. దుర్యోధనుడు కొట్టాడు. చెట్టు మీద గల ప్రతి ఆకునకు ఒక్కొక్క రంధ్రం పడింది. తరువాత అందరూ గంగానది చేరుకొని స్నానం చేస్తున్నారు. ద్రోణుడి వద్ద మాత్రం ఎవ్వరూ లేరు. ఆయన కాలు పట్టి ఒక మొసలి ఈడ్చుకుపోతున్నది. ద్రోణుడు కేక వేసేసరికల్లా కౌరవులందరూ పరిగెత్తుగా వచ్చారు. ఎంత యత్నించినా ఆ మొసలిని విడిపించలేక వారు తెల్లబోయి చూస్తూ ఉన్నారు. అంతలో గురువు కోసం నూనె పిండి తెస్తూ ఉన్న అర్జునుడు అశ్వత్థ వృక్షం దగ్గరకు వచ్చాడు. చెట్టు ఆకులన్నీ రంధ్రాలు కలిగి చిత్రంగా కనిపించినాయి. కింద చూస్తే మంత్రచక్రం కనబడింది. చక్రం చూస్తూ అర్జునుడు గాంధీవంతో చెట్టుకు సంధించి కొట్టాడు. వెంటనే ఆకులన్నిటికీ మళ్ళీ ఒక్కొక్క రంధ్రం చొప్పున ఏర్పడింది. అర్జునుడు వెళ్ళేసరికల్లా గురువు మొసలి నోట్లో పడిపోవటం కనిపించింది. చూచాడు సవ్యసాచి. కొత్తగా నేర్చిన మంత్రం ప్రయోగించి కొట్టాడు. దెబ్బతో మొసలి శరీరమంతా సహస్రరంధ్రాలు పడి చచ్చింది. ఈ విధంగా ద్రోణునికి గండం తప్పింది. తరువాత అందరూ కలిసి ఇంటికి మరలిపోతూ ఉండగా అశ్వత్థ వృక్షపు ఆకులకు 2 రంధ్రాలు ఎలా వచ్చాయని ద్రోణుడు ప్రశ్నించాడు. నేనే కొట్టానన్నాడు అర్జునుడు. అప్పుడు ద్రోణుడు తను చెప్పిన మంత్రాన్ని కౌరవులు మర్చిపోవటాన్ని, స్వయం కృషి చేత అర్జునుడు విద్య నేర్చుకోవటాన్ని వివరించి ఉభయుల ప్రజ్ఞలకు గల తేడాలను చూపించాడు. ఇదండి వాల్టి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.